నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. అంకోలిలో గుస్సాడీలతో కంది శ్రీనివాసరెడ్డి సందడి. అపూర్వ స్వాగతం పలికిన ఆదివాసీ గిరిజన బిడ్డలు. గిరిజనగూడలో పర్యటించిన ఎంపీ సోయం బాపురావు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆదివాసులకు హామీ. ఆదివాసీ గూడాల్లో ఘనంగా దండారి ఉత్సవాలు. నృత్యాలతో ఆకట్టుకుంటున్న గుస్సాడి కళాకారులు. ఆదిలాబాద్ పట్టణంలో దీపావళి సందడి. కొనుగోలుదారులతో మార్కెట్లో కోలాహలం. రేపు పాక్షిక సూర్యగ్రహణం. ఆయా రాసుల వారికి పురోహితుల హితోపదేశం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రజా బాంధవుడు, నిస్వార్థ సేవకుడు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదివాసులతో మమేకమయ్యారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని అంకోలి గ్రామంలో పర్యటించి సందడి చేశారు. గ్రామానికి చేరుకున్న కేఎస్ఆర్ కు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ రీతిలో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో పాల్గొని గుస్సాడీలతో కలిసి నృత్యాలు చేశారు. తలపై నెమలి పింఛం ధరించి ఆదివాసీలతో ఆడి పాడి వారిని ఉత్సాహపరిచారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. దండారి ఉత్సవాలలో తాను భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడానికి అమెరికా నుండి ఆదిలాబాద్ కు వచ్చానని అన్నారు. అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆదివాసుల ఆరాధ్య దైవాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ చాకటి పురుషోత్తం, ఎక్స్ సర్పంచ్ సోమన్న, ఎక్స్ ఎంపీటీసీ అశోక్, యూత్ సభ్యులు కృష్ణ, నవీన్, చిట్టి, ఆదివాసీలు పాల్గొన్నారు. जर्रा ఉంది का कांप्लीमेंट बेकी దండారి పండుగ మన దీపావళి సందర్భంగా దండారి పండుగ మనకెంతో బరకతిచ్చే పండుగ. ఆ దేవుణ్ణి మనం ఈ దండారి పండుగ సందర్భంగా, దీపావళి సందర్భంగా మన బిడ్డలకి దేవుడు సుఖ సంతోషాలు, మన ఆదివాసీ బిడ్డలకి సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఇచ్చి మనల్ని దీవించాలని ఆ ఆది పరాశక్తిని, ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. నేను ఆదివాసీ పండగల పట్ల, ఆదివాసీ సంస్కృతి పట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల నాకెంత గౌరవం అంటే, 13 సంవత్సరాలకు పైగా నేను అమెరికాలో ఉన్నా కూడా నేను మీ పండగల్ని మర్చిపోలే. చిన్నప్పుడు మా ఊరికి మీ గుస్సాడిలో ఆడతందుకు వస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ గడ్డ చాలా వెనుకబడి ఉన్నదని ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చింది ఇక్కడికి. మన ఆదిలాబాద్ వెనుకబడ్డది. ఈ ఆదిలాబాద్ ప్రాంత ఆదివాసీలు వెనుకబడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలందరూ వెనుకబడ్డారు. వీళ్ళకు సేవ చేయమని అమెరికా నుంచి నన్ను పట్టుకొచ్చింది. నేను ఇప్పుడు
పూర్తిగా నా భార్య బిడ్డలతో సహా ఇక్కడికే వచ్చేసిన మీ కోసమే. ఆదిలాబాదులనే ఉంటున్నా, ఆదిలాబాదులనే పెద్ద ఆఫీస్ కట్టుకున్నాం. చాలా మంది బాపురావు గారు, చిత్రు గారు, చాలా మంది మన ఆదిలాబాద్ ఆఫీస్కి వచ్చిండ్రు. రిమ్స్ వెనకాల ఆర్ఎస్ గార్డెన్ పక్కన మనకు పెద్ద ఆఫీస్ కట్టినాం, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినాం. రోజు అన్నదానం చేస్తున్నవాడ, ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం. రోజు 500 నుంచి 1000 మంది భోజనం చేస్తున్నారు. ఇక్కడనే ఉంటా పర్మనెంట్ గా. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడానికి ఈ మట్టిలోనే పుట్టినా, ఈ ఆదిలాబాద్లో పుట్టినా, ఈ ఆదిలాబాద్లో కలిసిపోతే చచ్చిపోయినప్పుడు కూడా మీ బిడ్డలకి, మన బిడ్డలకి సేవ చేయడం కోసమే ఇక పర్మనెంట్ గా ఇక్కడికే వచ్చిన. ఈ దీపావళి సందర్భంగా ఆ ఆది పరాశక్తిని, ఆ దేవుణ్ణి మన ఆదివాసి గూడెళ్ళల్లో డెంగ్యూ జ్వరం వస్తే, మలేరియా జ్వరం వస్తే, విష జ్వరం వస్తే బాలింతని హాస్పిటల్కి తీసుకుపోవడానికి కూడా సౌకర్యాలు లేవు. ఉన్నాయా? ఆదివాసి బిడ్డలు, బాలింతైన బిడ్డలు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారు. కొన్ని ఊర్లకు రోడ్లు లేవు, అంబులెన్స్ సౌకర్యం లేదు, అక్కడ ఊర్లో హాస్పిటల్స్ పనిచేస్తలేవు. ఎన్ని కష్టాలు మనకు. ఈ కష్టాలు ఎన్ని రోజులు పడదాం? 13 ఏళ్ల నుంచి రామన్నని గెలిపించి అలసిపోలేదా? మన కడుపులు, ఆయన కడుపు నిండింది, మన కడుపు ఎండింది. పోరు అమెరికా మతోర్ अमेरिका तक मने के फैक्ट्री का अरे मेहनता बांध लेंजर बोनो बत्तेन वेस्तयो मल्ला बतलातयो हाई कमांडो बीजेपी ता దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు సందడి చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిరిజాయి, డెడ్రా, ఉమర్దా, భూతాయి, గిరిజనగూడలో పర్యటించి దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆదివాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా అనేక సమస్యలను గిరిజనులు ఆయన దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, అసెంబ్లీ ఇన్ఛార్జ్ సూర్యకాంత్ కిత్తే, కన్వీనర్ సుధాకర్, ఎంపీపీ, మండల కన్వీనర్లు, బీజేపీ నాయకులు సోయం వెంకటేష్, ఆడే మానాజీ తదితరులు పాల్గొన్నారు. पद्मश्री अवार्ड सीसीको माको आदिवासी जाति तो चैतन्य कीतो आदिवासी गौरव पेस्तोरते और प्रधानमंत्री नरेंद्र मोदी ಇದು ನೇಡಿವಲಗಿರೆ ಬೋರಿಗಿರೆ ಇದಲ್ ಚೊಗೊಟ್ನ ಕಾಮು ಆದಿವಾಸಿ ಗೋಣ್ ಪ್ರತ್ಯೇಕಂగా ఆదివాసీ ప్రత్యేకంగా గుర్తింపి కోరసీమకి నేడు మా ప్రధానమంత్రి సీతోర్ ఇదే ఆయననే నేడు భారతదేశంలో ఆదివాసీలకు ఊరికేడ తినమంతే అక్కేమంతే రికేమంతే జరిగిరే మాకు సర్వసాధారణంగా ప్రధానమంత్రి ఎవరన్నా మరటి యువపరవాడు బతి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మా దేశంలో మొట్టమొదటి గౌరవం పోస్ట్ బతికిరమంతకే అది రాష్ట్రపతి దగ్గరే నేను ఆదివాసీ బిడ్డను ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఇద్దరికే మా బాధ్యతను. దీపావళి పండుగ లక్ష్మీ పూజలను పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్లో సందడి నెలకొంది. పూజ సామాగ్రితో పాటు పూలు, దీపాలు, స్వీట్ షాపుల వద్ద కొనుగోలుదారులతో కోలాహలం కనిపించింది. ఈసారి అధిక వర్షాల కారణంగా పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో అప్పు సొప్పు చేసి మరీ రైతులు పండుగ కోసం అవసరమైన సామాగ్రితో పాటు నిత్యావసరాలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అటు దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాణసంచా దుకాణాల వద్ద మాత్రం గతేడాదితో పోల్చుకుంటే ఈసారి అంతగా సందడి కనిపించలేదు. పెరిగిన ధరలకు తోడు పంటలు చేతికి రాకపోవడంతో క్రాకర్స్ కొనేందుకు జనం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మరోవైపు ఉదయం 40 రూపాయల కిలో పలికిన బంతిపూలు సాయంత్రం 100 నుండి 200 రూపాయల ధర ఉండడంతో కొనుగోలుదారులు నివ్వెరపోయారు. ఇంతలోనే అంత తేడా అంటూ కొనేందుకు నిట్టూర్చారు.
వాటర్ వచ్చినప్పుడు నువ్వు కనవడం ఈ నెల 25న కేతుగ్రస్త సూర్యగ్రహణం పాక్షికంగా ఉన్న తరుణంలో దీపావళి పండుగను మరుసటి బుధవారం నిర్వహించుకోవాలని ప్రముఖ పురోహితులు ఆదిలాబాద్ వాస్తవ్యులు పణతుల ప్రవీణ్ శర్మ చెబుతున్నారు. గ్రహణంపై నెలకొన్న సందేహాలను అమ్మా న్యూస్ ద్వారా ఆయన నివృత్తి చేశారు. గ్రహణం సమయంలో ఆయా రాసుల వారు పాటించాల్సిన నియమాలను తెలియజెప్పారు. 25 అక్టోబర్ 2022 మంగళవారం రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణము పాక్షికంగా మన కర్మభూమి అయినటువంటి భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ గ్రహణం పైన చాలా వరకు కూడా ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు మనందరికీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి ఈ సూర్యగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మరి ఈ యొక్క గ్రహణం యొక్క సంభవిస్తున్నటువంటి సమయం ఎప్పుడు, మరి దీనికి ఎవరెవరు ఏ సూచనలు పాటించాలి అనేటువంటిదంతా కూడా మనందరం కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది తులారాశిలో స్వాతి నక్షత్రంలో మనకు ఈ గ్రహణం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. ఇది అయినా కానీ కేవలం ముగింపు భాగం మాత్రమే మనందరికీ కూడా మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నటువంటి గ్రహణం ఇది. దీనికి సంబంధించినటువంటిది గ్రహణం అనగానే మనందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం, గ్రహణం అనగానే భయపడిపోవటం, గ్రహణం అనగానే ఏదో అవుతుంది అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉన్నటువంటిది. అయితే ఈ గ్రహణం సందర్భంగా, ఈ గ్రహణం సంభవించేటువంటి సమయంలో ఎవరైనా కానీ జపాలు కానీ, దానాలు కానీ, తర్పణాలు కానీ, హోమాలు కానీ ఇవి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి మనకు చెప్పబడి ఉన్నది. అట్లాగే పాక్షిక సూర్యగ్రహణము మన భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనుక చూసుకుంటే సరిగ్గా 4:18 నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది ఈ గ్రహణం. మన ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం కనుక మనం తీసుకున్నట్లయితే 4:59 నుంచి స్పర్శ అనేటువంటిది మనకు మొదలవుతుంది. సూర్యాస్తమయం వరకు కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మనకు ఉంటుంది. అట్లాగే ఈ గ్రహణ సమయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చక్కగానైనటువంటి దానము, జపము, ఏదైనా స్తోత్ర పారాయణం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. తులారాశి స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త గ్రహణం సంభవిస్తున్నది కావున ఈ గ్రహణము ఏ రాశులకు శుభము, ఏ రాశులకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. తులా, వృశ్చికము, కర్కాటకము, మీనము ఈ రాశి వారికి ఈ గ్రహణము అంతగా యోగించదు, కాస్త అశుభమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అని మనము
చెప్పుకోవచ్చు. కన్యా, మేష, కుంభ, మిథున రాశుల వారికి ఈ గ్రహణము మధ్యమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే సింహము, వృషభము, ధనస్సు, మకరం ఈ రాశుల వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యగ్రహణం కారణంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని ఈ నెల 25న మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు వెంకటరమణాచార్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటలకు నిత్యాభిషేకాలు నిర్వహించి బాలభోగం నివేదన అనంతరం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. తిరిగి బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ తర్వాత 9 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. రేపు అనగా ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున మంగళవారం గ్రహణం ఉన్నది. అది వచ్చేసి పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు గ్రహణం ఉంటుంది. అదేవిధంగా గ్రహణ వేద మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం పొద్దున బాలభోగ కార్యక్రమాలు, తర్వాత హారతి, తీర్థప్రసాద వినియోగాల తర్వాత దేవాలయం మూసివేయబడుతుంది. ఈ జైనత్ మండలంలోని జైనత్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము, పురాతన దేవాలయము రేపు సూర్యగానం ఉండడం వలన రేపు దేవాలయం మూసివేయబడుతుంది. కావున భక్తులు ఎవరు దర్శనానికి రాకూడదని చెప్పి మనం ఇస్తున్నాం. ఎల్లుండి ఉదయం ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ వ్యాప్తంగా అడవి తల్లి ఒడిలో ఆదివాసీల సంబరాలు అంబరనట్టున్నాయి. గిరిజన గూడాలు సందడిగా మారుతున్నాయి. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలు, గజ్జల సవళ్ల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. నెత్తిన గుబురుగా నెమలిపించాలు, శరీరానికి బూడిద, భుజాన జింకతోలు, చేతిలో రోకలి దండలు ధరించి ఆదివాసీలు దండారి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అమావాస్య చీకట్లు తొలగించి పున్నమి వెలుగులు నింపే దండారి సంబరాలు గిరిజన గూడాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆదివాసీల ఆరాధ్య దైవం ఏత్మనూర్ పెన్కు ఆషాఢ మాసంలో అకాడి పూజలు చేసి దండారి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కులదేవతకు పూజలు చేసి వాయిద్యాలతో కోలాటమాడతారు. గుస్సాడి దీక్షలు తీసుకున్న వారు నెమలి పించం, భుజాన రోకలి బండలు, ముఖానికి బూడిద మసి పూసుకుని గుస్సాడి నృత్యాలు చేస్తారు. ఈ సందర్భంగా గుమ్మన, బర్రా, వెట్టే వాయిద్యాలను లయబద్ధంగా వాయిస్తారు. అంతేకాకుండా ఈ గుస్సాడి దీక్షలు తీసుకున్న వారు ఇంటికి దూరంగా ఉంటారు. ఒక ఊరి వాళ్ళు ఇంకో ఊరికి వెళ్తూ అక్కడ ఆ ఊరి వాళ్లతో కలిసి గుస్సాడి నృత్యాలు చేస్తారు. వారితో స్నేహ భావాన్ని పెంపొందించుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పెళ్లి చూపులు కూడా జరుపుకొని ఉత్సవాల ముగిశాక పెళ్లిళ్లు నిశ్చయించుకుంటారు. వారం రోజుల పాటు స్నానాలు చేయకుండా కటిక నేలపై నిద్రిస్తూ నియమ నిష్టలతో కుల దేవతను కొలుస్తారు. వారు కోరిన కోరికలు తీరుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని ఆదివాసీల విశ్వాసం. ದಂಡರಿ ಮಾವ ಬದಲಿಂಗಿರತ್ತಿಗೆ ಮಾವ ಸಂಪ್ರದಾಯ ಪೇನಾಂದು ಇದು ಇಂಕಡಾಯೋ ಇದು ಮಾವ ತರತರಾలుగా వాతాత్ పేనాందు అదే సాటి మాకు సందిర్ ఆదివాసీ మాకు కోయితూర్ చిన్న సంప్రదాయ ప్రకారం మేము కీసర్ మంతం ಇದು ಬಾನಿಂದಿರತ್ತಿಗೆ ತೇನ್ ಬರೋರ್ ಮಾಕು ಗುರು ಮತ್ತೋರ್ ಒಳ್ಳೆ ಓರ್ ಗುರು ಪಾಂಡಿ ಕುಬರ್ಲಿಂಗು ಓರ್ ಮಾಕು ಲಿಖಿತ ಪೂರ್ವಕಂగా ಲಿಖಿಸಿಗುನು
ಇದು ಮರಡು ದಂಡರಿ ಇನ್ವಾಲ್ ಭಾನುವಾತ ಇನ್ವಾಲ್ ಓರ್ ಸಮದಿ ಲಿಹ್ಕಿ ಸಿಗುನು ಇದು ಮಾಕುನ್ ಸಮದಿ ಪಲ್ಲೆ ಪಲ್ಲೆತುನ್ ಮಾ ಸಮದಿ ಗೋಂಡ್ ಗೂಡಲ್ಕುನ್ ఇది ఇంకే సంప్రదాయం తాక్షరమంత తేమకు భక్తి సద్దలతే సంప్రదాయం ఉంది నాటనాల్ ఉండే నాటే సొంజికును మామ పరిచయాలు పెంచాలు అది ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన 28 ఏళ్ల కేమ గజానన్ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాంపూర్ మీదుగా తన స్వగ్రామమైన గూడకు వెళ్తున్న క్రమంలో గిమ్మ గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయి మరణించారు. తమ కొడుకు ఈ లోకానికి దూరమైనప్పటికీ తన కంటి చూపు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉండాలని మంచి సదుద్దేశంతో మృతుని తల్లిదండ్రులు భార్య అనుమతితో కళ్లను అవయవదానం చేశారు. ఉదారతను చాటి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే జోగు రామన్ అన్నారు. దండారి ఉత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని గిరిజన గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. కచ్కంట్, యాపల్గూడ, రాములగూడ గ్రామాల్లో దండారి ఉత్సవ కమిటీ సభ్యులకు 10,000 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. నెమలి పెంచం ధరించి వారితో కలిసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గన్రత్ రమేష్, ఆత్మ చైర్మన్ జిట్టా రమేష్, డీసీసీబీ డైరెక్టర్ మోస్రం పరమేశ్వర్, నాయకులు శవ జగదీష్, కనక రమన్, ఆర్ఏ నరేష్, జంగుబాయ్, మోతీరాం, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాతనే మేము ఏదైతే అన్ని ఆదివాసుల కొరకు ప్రత్యేకంగా తీసుకున్నామో అట్లనే అధికారికంగా కూడా గుసాడి పండుగను ప్రకటిస్తూ ప్రతి గుసాడికి కూడా ఇలా జిల్లాలో ఉన్నటువంటి దగ్గర మరి 640 గుసాడిలకు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దీపావళి పండుగను పురస్కరించుకుని బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ, మహారాష్ట్రలోని కోర్పణకు చెందిన బ్రదర్స్ ఆన్ డ్యూటీ సొసైటీ సంయుక్తంగా స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ వివేకానంద చౌక్ లో 37 మంది పేద చిన్నారులకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్ ఆన్ డ్యూటీ సొసైటీ అధ్యక్షుడు దినేష్ రాథోడ్, బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీకాంత్, సభ్యులు అసీఫ్ అలీ, ముజీహద్, ఆంజనేయులు, దమ్మకీర్తి, మహేందర్ షిండే, వర్ణ తదితరులు పాల్గొన్నారు. అట్లే సార్ దండారి పండుగ అంటేనే ఆదివాసీ గూడాల్లో అంబరాన్నంటే వేడుక. ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొల్చే ఆరాధ్య దేవత ఏత్మసార్పేన్ పేరిట చేసే ప్రత్యేక పూజోత్సవం. డప్పుల దరువు, గజ్జల మోత, గుస్తాడీలు వేసే స్టెప్పులతో గూడేలు దద్దరిల్లుతున్నాయి. ఒకవైపు కోలాట నృత్యాలు, మరోవైపు గోండి పటలు, హాస్య నాటికల ప్రదర్శనలతో ఈ వేడుకలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇచ్చోడ్ మండలంలోని కామగిరి గ్రామంలో ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా ఆదివాసీ గోండు గిరిజనులు దండారి గుసాడి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. ఏత్మనూర్ దేవతలకు తమ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లి మండలం చిట్టపుట్ట గ్రామానికి చెందిన దండారి గుస్తాడి బృందం కామగిరి గ్రామానికి రావడంతో వారికి ఘనంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. గుసాడీలు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అనంతరం ఆదివాసీలంతా ఒక చోట కూర్చుని సంక్షిప్త భోజనాలు చేసి స్నేహభావాన్ని చాటారు.
అయితే ఈ దండరి మన సంస్కృతి గుసాడి తర్వాత మన గుమ్మలి పోరికని ఉంటారు. మన ఆచార ప్రకారంగా మనకు భోగి చేసేసి దాదాపు వారం రోజులు కూడా ఈ సంస్కృతి ఒక్క ఊరి నుంచి ఒక్క ఊరికి పోవడం రావడం అనేది సంప్రదాయబద్ధంగా నడుస్తున్నది. ఎప్పటి నుంచి ఇది వాస్తవానికి మన ఎత్తుమసూరు అని ఉంటుంది కదా, దీనికి వలన మనకు పెద్దలు తరతరాల నుంచి వచ్చేస్తున్నది. దేవునికి సంబంధించిన కూడా ఊరికి వేరే ఊరిగా పోతున్నాం కదా. ఈ యొక్క దండారి ఉత్సవాలు ఈ యొక్క భోగి నుండి ప్రారంభమైనవి. అలాగే ఈ యొక్క గుసాడి, గుమ్మెలపోరి, పర్ర, వెట్టె, తొడుం, పేప్రే, కాలికొం అనే వాయిద్యాలతో ఈ యొక్క మా యొక్క నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఆదివాసులు దీపావళి పర్వదినం సందర్భంగా దండారి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దండారి ఉత్సవానికి 10,000 రూపాయల చొప్పున మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే రేఖానాయక్ గ్రామాల్లో పర్యటించి ఆదివాసులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు, ఆదివాసులు పాల్గొన్నారు. రోజు దండారి కార్యక్రమాలు మరి ఆదివాసి గిరిజన బిడ్డలు ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు. చాలా పవిత్రంగా చేసే పూజలు ఇవి. మరి మహిళలు కూడా ఆ రోజు వాళ్ళందరూ మరి డ్యాన్స్ చేయడం కానీ ఉపవాసం ఉండి వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకుంటా ఈ కార్యక్రమం చేసిన దాంట్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గుర్తించలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి దండారియే కావచ్చు, శివాలాలే కావచ్చు, జోడన్ ఘాటే కావచ్చు, మన అలాగే నాగోబా జాతరనే కావచ్చు, మరి ఏ దేవుళ్ళైనా మరి గుర్తించి ఈరోజు సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యావత్ గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డల తరఫున
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆమె ప్రసంగించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి బార్ల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. రక్షణ కల్పించలేడంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుండాలి, ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. 8 సంవత్సరాలు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? కాంగ్రెస్ బీజేపీ పార్టీ పేరుకు మాత్రమే ఉన్నాయే. ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు కదా, ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చిందా? నర్సాపూర్ గ్రామంలో ఒక మహిళ చెప్పింది, అమ్మా దళితులకు దళిత భూమి దళిత బంధు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.